కృపతో శుభోదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు శుభాలు పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత మరి గడిచిన దినాలుగా ఈ ఉదయకాలపు సమయంలో ఆధ్యాత్మికమైన మాటలను మనము నేర్చుకుంటూ ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడి ప్రేమను మనం అర్థం చేసుకొని ప్రార్థిస్తూ ముందుకు సాగుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మరి ఇది నన్ను కూడా మరొక చక్కటి మాటలు మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటుండగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక అందమైన కుటుంబము, చక్కటి భార్యాభర్తలు అన్యూనమైన జీవితం జీవిస్తూ చక్కటి ఫలవంతమైన జీవితాలు వారు కలిగి ఉన్నారు. చక్కటి బిడ్డలు ఉన్నారు. ఆ యజమానురాలు బిడ్డలు పుట్టిన తర్వాత నుంచి యజమానుడితోటి మాట్లాడడం మానేసి ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆమె జీవిస్తూ ఉంది. అది గమనించిన భర్త యజమానుడు ఆమెతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమె నోరు విప్పి ఏ మాట చెప్పలేదు. అంతేకాదు పిల్లలను పట్టించుకోవడం మానేసింది. పిల్లలతో కూడా మాట్లాడడం మానేసింది. ఒంటరిగా తన గదిలో తాను బ్రతకడం ప్రారంభించింది. అనేకమైన వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు, కానీ ఆమె అక్కడ కూడా ఎవరికి ఏమీ చెప్పలేదు. వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ ఏదో డాక్టర్స్ వారు ట్రీట్ చేస్తూ ఆమెని ముందుకు నడిపిస్తున్నారు. అయినా ఆమెలో ఎటువంటి మార్పు రాల. అనేకమైన ప్రాంతాలకి, అనేకమైన డాక్టర్స్ దగ్గరికి ఆయన తీసుకెళ్ళాడు. మెంటల్గా ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిందేమో అని చెప్పి రకరకాల ప్రయత్నాలు యజమానుడు చేయగలిగినవన్నీ చేశారు. చివరికి ఆయన వెళ్తున్న సంఘంకి ఆ సేవకునితో చెప్పాలని చెప్పి ఆ సేవకుని దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్తున్న సంఘము ప్రపంచంలో అతి పెద్దదైన పాల్ యాంగిచో గారి యొక్క సంఘానికి. ఆ పాల్ యాంగిచో గారి దగ్గరికి, సేవకుడి దగ్గరికి ఆ యజమానుడు తన భార్యను తీసుకొని వెళ్ళి జరిగిన పరిస్థితులన్నీ చెప్పారయ్యా, ఇలా ఉంటుంది, నాతో కానీ పిల్లలతో కానీ ఎవరితోటి మాట్లాడట్లేదు. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాను, వాళ్ళతో కూడా ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. కనీసం మీరైనా ఆ విషయం ఏంటో తెలుసుకొని నా జీవితాన్ని, మా కుటుంబాన్ని మళ్ళీ సరిదిద్దండి అని వేడుకొని ఆయనకి అప్పగించినప్పుడు ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి ఆ యజమానురాలతోటి మాట్లాడుతున్నారు. అమ్మ, ఎవరితోటి ఇప్పుడు వరకు ఏ మాట మాట్లాడలేదు, కనీసం నాతోటన్నా మాట్లాడు అని ఆయన చెప్పినప్పుడు ఆమె మాట్లాడడానికి ఇష్టపడలా. కాసేపు ఆయన మాట్లాడిన తర్వాత అన్నారు, ఇంక ఇప్పుడు కూడా నాతో నువ్వు మాట్లాడకపోతే ఇంక నువ్వు ఎప్పటికీ మాట్లాడలేవు, నీకుంటున్న సమస్యకి ఇంకా ఎప్పటికీ కూడా పరిష్కారం ఉండదు అని ఆయన చెప్పేశారు. అప్పుడు ఆ తల్లి కన్నీరు విడుస్తూ నోరు విప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె నోరు విప్పి ఆయనతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా, నా భర్త వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు నన్ను దీవించి చక్కటి భర్తనిచ్చాడు. మా కలయికను ఆశీర్వదించి చక్కటి బిడ్డలను కూడా ఇచ్చాడు. కానీ మరి ఎందుకమ్మా నువ్వు అలా ఉన్నావు అని అంటున్నప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా, పెళ్ళి కాకముందు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉండేదాన్ని. అక్కడ ఒకరోజు మా అక్క లేని సమయంలో నేను చేయకూడని తప్పు మా బావగారితో చేశాను. ఆ తప్పును బట్టి నేను ఇదిగో ఇప్పుడు బాధపడుతున్నాను. అయ్యో, నేను ఎంత ఇలాంటి తప్పు చేస్తే దేవుడిని అడిగాను క్షమించమని. దేవుడు కృప చూపించారు, చక్కటి భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చారు. కానీ ఎందుకో నాకు అనుమానం, ఇలాంటి ఘోర పాపం చేసి నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా, నాకులాంటి దానికి కూడా క్షమాపణ ఉంటుందా అనే ఆ వేదన నన్ను కృంగదీస్తూ ఉంది. అందుకనే నేను కుటుంబంతో బిడ్డలతో సంతోషంగా ఉండలేకపోతున్నానని బోరుమని ఏడుస్తూ పాల్ యాంగిచో గారితో ఆ విషయం అంతా చెప్తోంది. ఆ విషయము విన్న దైవజనుడు ఆయన అంటున్నారు, కళ్ళు మూసుకో, నేను చెప్పినట్టు చేయి, ఇదిగో కళ్ళు మూసుకో అని చెప్పి ఆయన అన్నారు. మన ఇద్దరం కలిసి ఒక నది తీరాన్ని, ఒక బీచ్ దగ్గర ఇసుకలో నడుస్తూ ఉన్నాము. అలా ఊహించుకున్నప్పుడు అలాగేనండి అని ఆయన చెప్తుందల్లా ఆమె ఊకడుతూ అలా ఊహించుకుంటూ ఉంది. చూసావు కదా ఎంత చక్కటి సముద్రము, ఎంత చక్కటి అలలు, వాతావరణం అంతా ఎంత ప్రశాంతంగా చక్కగా ఉంది అంటే అవునండి. చూసావా ఏం కనిపిస్తున్నాయి, అలలు కనిపిస్తున్నాయి, సముద్రం ఉంది,
ఇసుక ఉంది, రాళ్ళు ఉన్నాయి అని అంటే ఆయన అన్నారు, అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ చిన్న రాయి తీసుకొని సముద్రంలో అన్నారు. వేసేసింది. ఏమైంది అని అంటే బుడుక్కుమని శబ్దం వచ్చి బుడగ పైకి వచ్చింది, ఆ రాయి మునిగిపోయింది. ఇంకొక రాయి తీసుకో అన్నారు, దానికంటే కొద్ది పెద్ద రాయి తీసుకోమన్నారు, వేసింది. అలాగా ఇంకా పెద్ద రాయి కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది కూడా వేసేయి అని అన్నప్పుడు వేసేసింది. అడిగారు, ఏమైందమ్మా అంటే అన్ని రాళ్ళు మునిగిపోయినాయండి. అప్పుడు పాల్ యంగేచో గారు చెప్తున్నారు, నిజమే కదా, నీ ఉద్దేశంలో, మనుషుల ఉద్దేశంలో పాపము చిన్నది పెద్దది అనేది ఉంటుంది, కానీ దేవుని ఉద్దేశంలో ఏదైనప్పటికీ కూడా ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన బైబిల్లో ఉంది, అగాధ సముద్రంలో పాడివేస్తాను, ఇంకెన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోను అని. నిజమే, నీ జీవితంలో చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది రాయి లాంటిదే. అది సముద్రంలో పడేస్తే ఎలాగైతే మునిగిపోయిందో, నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకున్న ప్రతిదీ కూడా ఆయన మళ్ళీ ఇంకెన్నడికి జ్ఞాపకం చేసుకోడు. అది అగాధ సముద్రంలో పడిపోద్ది. దాన్ని పడిపోయిన దాన్ని వెతకే మనుషుడు ఎవడు లేడు అని చెప్పారు. ఈ దినాన్ని ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో ఆ తల్లి విశ్వసించి, అయ్యా నా ఘోర పాపమును కూడా దేవుడు క్షమించే గొప్ప మనసు కలిగినోడని నేను మర్చిపోయి ఇంతకాలం ఇలా ఉన్నాను, నన్ను కదా మంచి మార్గంలో నడిపించారు, అయ్యా మళ్ళా నాకు జ్ఞాపకం చేశారు నా దేవుని ప్రేమ ఏంటో అని తెలుసుకొని ఆనందిస్తూ ఆ రోజు నుంచి చక్కటి ఆత్మీయ జీవితము, కుటుంబంతో సుఖ సంతోషాలు కలిగిన సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించింది. ఈ దినాన్ని ఉదయకాల సమయంలో ఇక కృపతో శుభోదయం అనే ఈ మాటల ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతోంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ చక్కటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. నిజమే, నీ దేవుడు ఈ పాపములు క్షమించి నేను పవిత్రపరుస్తాడు కనుక ఏమాత్రం సందేహించక, జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నారు కదా, ఈ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నువ్వు కనికరము పొందుకుంటావని. ఈ దినాన్ని కప్పుకోవడం మానేసి విప్పుకోవడం మొదలుపెట్టు ప్రభు దగ్గర. ఆయన విప్పుకున్న, ఆయన ఎదుర్కొన్న విప్పింది ఏది కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకోడు, ఆయన అగాధ సముద్రంలో పడేస్తాడు. గనక పాపినైన నన్ను ప్రభు క్షమిస్తాడా అని అనక, పాపిల్ని కూడా ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు. ఎందుకంటే నీవు నేను ఆయనకి కావాలి. మనలను ఆయన స్వరూపంలో ఆయన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నారు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయన చిత్తము కాదు. కనుక ఏమీ సందేహించక ఉదయకాల సమయంలో మోకాళ్ళేసి ప్రార్థించు, ప్రభా ఆ పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించి నన్ను పవిత్రపరిచి నూతనపరిచి ఆ జీవితాన్ని దీవించు నాయన అని అడుగుతూ ఈ యొక్క ఉదయకాల సమయంని, ఈ నూతన దినాన్ని నువ్వు ప్రారంభించు. కృపతో శుభోదయం. నిజమే, ఆ కృప కలిగిన దేవుడు నీకు చక్కటి ఆశీర్వాదకరపు దీవెనకరమైన రోజు నీకు అనుగ్రహించబోతున్నాడు. అట్టి దీవెన దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.